అందరికీ వెళ్ళడానికి ముందుగా చాలా గొప్ప విషయం నేను ఫీల్ అవుతున్నాను. ఇది 9 to 14 years వరకు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఇవ్వడానికి ముందుకు వచ్చింది. దట్ ప్రోగ్రామ్ విల్ బి ఇనాగరేటెడ్ ఫ్రమ్ 1 day in our district. ఓన్లీ 15 నుంచి అండ్ అబోవ్ కి మనకి లైన్స్ నుంచి టేకప్ చేస్తున్నారు. వారు ఇచ్చేది 3 doses. ఇది చాలా వాల్యుబుల్ వ్యాక్సిన్. ఒక్కొక్క డోస్ 4,000 చొప్పున 3 doses ఇవ్వాలంటే 12,000 రూపీస్ ఖర్చు అవుతుంది 15 years అండ్ అబోవ్ ఉన్న గర్ల్స్ కి. దాన్ని కంప్లీట్ గా ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఇవ్వడం చాలా కమెండబుల్ థింగ్. అండ్ వాట్ ఐ రిక్వెస్ట్ ద పేరెంట్స్, ప్లీజ్ కమ్ ఫార్వర్డ్. ఇనిషియేటివ్ మీరు సొంతంగా తీసుకుని ఆడపిల్లలకి అందరికీ కూడా ఈ వ్యాక్సిన్ వెయిట్ చేస్తుందిగా కోరుతున్నాను. అట్లాగే మీకు తెలిసిన వారికి పక్క వారికి కూడా ఎంకరేజ్ చేయండి. తీసుకోవడం వల్ల దీనివల్ల ఏమి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. డాక్టర్ గారు 90% అన్నారు కానీ ఆల్మోస్ట్ 100% నాకైతే ఫెయిత్ ఉంది. నేను చూశాను ఈ సర్వైకల్ క్యాన్సర్ తో డెత్ అయిన విమెన్ ఏ విధంగా సఫర్ అయ్యారనేది నేను చూశాను. అంటే చాలా క్యాన్సర్ డెత్స్ లో కంటే కూడా ఇది చాలా హారబుల్ గా ఉండే కేసెస్. అది చాలా సఫర్ అయింది, చాలా అంటే చాలా సఫర్, పెయిన్ఫుల్ అయ్యి ప్రొసీజర్ అంతా కూడా అంత ఇష్యూస్ అన్ని కూడా ఈ సర్వైకల్ క్యాన్సర్స్ లో ఉండడం జరుగుతాయి. ఈ వ్యాక్సిన్ ఇవ్వడం అనేది కేవలం గర్ల్ చైల్డ్ హెల్త్ ఒకటే కాదు, మన సొసైటీని అంతా కూడా మనం రక్షిస్తున్నాము. ఈ వాళ్ళలో కూడా మన యొక్క రేపటి భవిష్యత్తు వారు వారి ఫ్యామిలీస్ అంతా కూడా హెల్తీగా హ్యాపీగా ఉన్నప్పుడే ఒక మంచి దేశాన్ని, ఒక అభివృద్ధి చెందిన బలమైన దేశాన్ని మనం సృష్టించుకోవడానికి వీలవుతుంది. కాబట్టి ఇంత మంచి ప్రయత్నం చేస్తున్న లయన్స్ క్లబ్ వారికి నా యొక్క శుభాభినందనలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. అనేక సర్వేల ద్వారా దాదాపు 1,50,000 నుండి 2 లక్షల మందికి ప్రతి సంవత్సరం కూడా వస్తాము. దాదాపు 1,00,000 మంది మహిళలు కేవలం ఈ సర్వైకల్ వ్యాధుల ద్వారాగానే చనిపోతాం. మహిళల్లో ఎక్కువ మంది ఎక్కువ చావుకు సర్వైకల్ క్యాన్సర్ కారణమవుతా ఉంది. కాబట్టి దాన్ని 9 సంవత్సరాల నుండి 14 సంవత్సరాల వరకు అయితే ఒక 2 వ్యాక్సిన్ ద్వారా, 14 సంవత్సరాల నుండి 40-45 సంవత్సరాల వరకు అయితే ఒక 3 వ్యాక్సిన్ ద్వారా అయితే దాన్ని నివారించవచ్చు అనేటువంటి విషయాన్ని వీరు గమనించి ఏదైతే వారు ఇచ్చేటువంటి వ్యాక్సిన్ ఏదైతే ఉందో మరి అది కూడా 3 వ్యాక్సిన్ లైన్స్ వారు చేస్తున్నది 14-15 సంవత్సరాల నుంచి ఆ పై వయసు ఉన్నటువంటి మహిళలకి. ఒక్కో వ్యాక్సిన్ 3 డోసులు ఇవ్వాలనుకుంటే ఒక్కొక్క డోసు 4,000 ఖర్చు అవుతుందని ఇప్పుడు కలెక్టర్ గారు కూడా మనకు చెప్పారు. అంటే ఆ 4,000 ఏ రకంగా అంటే ఆ పూర్ణంలో ఉన్నటువంటి సేరం ఇన్స్టిట్యూట్ వారిని కూడా మాట్లాడి ఒక మినిమైజ్ రేటుకి మీరు రిక్వెస్ట్ చేసి వారు కూడా కొంత కంట్రిబ్యూట్ చేసడం ద్వారా మాత్రమే ఈ తక్కువ రేటుకి సాధ్యమవుతాం. అంటే మన దగ్గర ఒక నీట్నెస్ ఉంటుంది మన ప్రాంతంలో. ఎవరైనా ఊరికే చేస్తామంటే అశ్రద్ధ. అదేదో 10,000 వ్యాక్సినేషన్ ఖరీదంటే క్యూలో నుంచి చేయించుకుంటాం. ఊరికే చేసేదంటే ఒక చదువుకున్న ఒక ఆలోచన తక్కువగా ఉంటుంది. కాబట్టి వేళ ఈ లైన్స్ చెప్పారు ఇందాక దాదాపు 32,000. ఇందాక విజయ్ కుమార్ రాజు గారు మాట్లాడుతూ 32,000 వ్యాక్సినేషన్స్ మేము ఇవ్వాలనుకుంటున్నాం అనేటువంటి విషయాన్ని వారు ఇచ్చేటువంటి ఏదైతే ఈ వ్యాక్సినేషన్ ఉందో అది మనం అందరూ కూడా ఉపయోగించుకోవాలి. సమాజంలో కింద ఉన్నటువంటి మహిళలు ఉన్నారు, వారికి ఒక అవేర్నెస్ మనం అంతా కూడా కలిగించాలి. ఇందాక చెప్పా, తల్లి సురక్షితంగా ఉంటే, మహిళ సురక్షితంగా ఉంటే ఆ కుటుంబం సురక్షితంగా ఉంటుంది, దేశం అంతా కూడా సురక్షితంగా ఉంటుంది అనేటువంటి ఆలోచనని మనం ముందుకు తీసుకెళ్ళాలి. కాబట్టి ఈ వ్యాక్సినేషన్ మీద పెద్ద ఎత్తున మనం అంతా కూడా అవేర్నెస్ కలిగించాలి మహిళలకి అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా చెప్తూ, మరి ఈ విధమైనటువంటి కార్యక్రమాన్ని తీసుకున్నటువంటి లయన్స్ ప్రతినిధులకి, పెద్దలందరికీ కూడా కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తూ రాబోయేటువంటి రోజుల్లో మీరు చేసేటువంటి ప్రతి ఒక్క కార్యక్రమానికి కూడా
మా సహకారం ఉంటుంది అనేటువంటి విషయాన్ని సభాపూర్వకంగా చెప్తూ సెలవు తీసుకున్నాం. జై హింద్, జై భారత్.